దొరల చేతిలో తెలంగాణ బందీ అయిందని మాజీ ఎంపీ విజయసాయి మండిపడ్డారు. ఉద్యమాలు చేసి తెచ్చుకున్న రాష్ట్రం కేసీఆర్ కుటుంబ వంశం అయిందని విమర్శించారు. జీహెచ్ఎంసీలో 5,300 కోట్ల అప్పు చేశారన్నారు. రాబోయే ఎన్నికల్లో బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని గద్దె దింపాలని పిలుపునిచ్చారు. తెలంగాణ అభివృద్ధి కేవలం బీజేపీతోనే సాధ్యమని, బీజేపీకి ఒక్క అవకాశం ఇవ్వాలని కోరారు. మనం హైదరాబాద్ గురించి, సిటీ గురించి మనం మాట్లాడుకోవాలి. ఒకప్పుడు హైదరాబాద్ అంటే ముత్యాల నగరం, ముత్యాల హైదరాబాద్, అద్భుతమైన హైదరాబాద్ అని విదేశాల్లో కూడా హైదరాబాద్ గురించి, గొప్పతనం గురించి చెప్తారు. చెత్త అన్నది పేరుకుపోయి ఆ చెత్త క్లీన్ చేయడం కూడా లేదు. ఇప్పుడు చాలామంది ప్రజలు దారిలో నడిచేస్తుంటే కుప్పలు కుప్పలుగా చెత్త ఉంటుంది. ఆ చెత్త వల్ల చాలా రోగాలు వస్తాయి, దోమలు వస్తాయి. దోమలు ఇచ్చిన తర్వాత జ్వరాలు వస్తాయి, మలేరియా వస్తుంది, ఎన్ని జ్వరాలు రోగాలు అన్నీ వస్తాయి. మరి వాటి క్లీన్ చేయాల్సిన బాధ్యత ఎవరిది? కేసీఆర్ది కాదా? నా తెలంగాణ శుభ్రంగా ఉండాలి అని నువ్వు అనుకుంటే, తెలంగాణ అభివృద్ధి జరగాలి నువ్వు అనుకుంటే, ఇవన్నీ ఈరోజు మేము ఎందుకు మాట్లాడతాం? నేను విమర్శించాలని కాదు కేసీఆర్ మా ఉద్దేశం. ఈ రాష్ట్రం బాగుపడాలి, ఈ రాష్ట్రం డెవలప్ అవ్వాలి, ప్రజలు క్షేమంగా ఉండాలి, ఆరోగ్య ఐశ్వర్యంతో ఉండాలని నేను కోరుకుంటున్నాం. అభివృద్ధి అంటే తిట్టడం మా పని కాదండి, ఎత్తి చూపించడం. నీ తప్పు చూపించినప్పుడు నువ్వు సరిదిద్దుకోవాలి. నువ్వు సరిదిద్దుకోకుండా డోంట్ కేర్ అన్నట్టే ఉన్నావు. ఇవాళ చెత్త వల్ల ఎన్ని చోట్ల ఇబ్బంది అవుతుంది. చిన్నపిల్లలు పొద్దున్నే స్కూల్కి బ్యాగ్ వేసుకుని నడుచుకుంటూ వెళ్తుంటే వాసన భరించలేకపోతున్నారు, తల్లిదండ్రులు భరించలేకపోతున్నారు, ఉద్యోగానికి వెళ్ళే వాళ్ళు భరించలేకపోతున్నారు, స్కూటర్లో వెళ్ళే వాళ్ళు భరించలేకపోతున్నారు. ఇలా ఎన్ని కష్టాలు పడుతున్నారు ప్రజలు. దానివల్ల ఎన్ని రోగాలు వస్తున్నాయి. కరోనా వచ్చిన తర్వాత రోగాలతో సతమతవుతూ, ఆర్థికంగా దెబ్బతింటూ కుదేలైపోయింది రాష్ట్రం. భారతదేశం కుదేలైపోతుంటే మోడీ గారు